మహామంత్రి బావకొండ బాబా చిన్నారెడ్డికి ప్రణామములు తండ్రి. మహామంత్రి ఇంటి పాలనలు పరగొట్టడానికి కొత్త పర సేవకుడు నీవు. అవును తండ్రి. మరి మా పద్ధతులు నీకు తెలిసి ఉంటే తెలియక బయటాయి. నా పల్లె పట్ట మన ఆమదేమ తెలుగుతున్న ఆలకించను. అలాగే తెలుపప్ప. ఆహా ప్రఖ్యాతమైన చిన్నాగిరెడ్డి కదా. అంటే పరిమిడి ప్రదేశం పావుకొండ. అవునా? పావుకొండ చిన్నాగిరెడ్డి అంటే నీవే. 33 గ్రామాలకు మన సూపరెడ్డి. 35 గ్రామాలకు మొండమోపురెడ్డి. అవును. 33 గ్రామాలకు మన సూపరెడ్డి. 35 గ్రామాలకు మన సూపరెడ్డి. అది అంటే 66 గ్రామాలకు అక్కడ హరడి కదా. 66 గ్రామాలకి మెక్కదారుడు. ఎవరు? మీ అక్కదారుడు కాదు, అక్కదారుడు. అది ఈ చుట్టుపక్కల పొలాలకి కోరసింహం అని పేరు పొంది ఉంటా. అంటే ఈ చుట్టుపక్కల పనులకంతా కోరసింహం బతుకుతున్న చిన్నాగిరెడ్డి అంటే నువ్వే. అది సింహమా? అవునా? సింహం అయితే సింహంకు తల మధ్యలో మచ్చలు ఉండాలి కదా. మచ్చలు అట్లా చూపించుకున్నా. ఏం మచ్చలు? సింహంకు మచ్చలు ఉంటాయి కదా. మచ్చలు తల మధ్యలో చూస్తావా? నీకేమో అయిపోయిందపో. అంటే ఈ చుట్టుపక్కల పనులు కదా పారసింహ బతుకుతున్న చిన్నాగిరెడ్డి అంటే నీవే. బల చక్రవర్తి మహామంత్రి సమయమున విధుడు కాక అంటే పాలు ఉండప్పుడు పట్టమన మేము చేసే దౌలత్తు దర్బారమని నీకు తెలిసి ఉన్నదా? నాకు తెలిసి నీకు ప్రతి నిలబడి కదప్పా. తెలుగు ఆలోచించలేదు. అలాగే తెలుగుతుంది. డాడీ మరి మన పాల్గొండ పెట్టమనా? నేను వెళ్ళడానికి రాజ్యము ఏలి పెట్టడానికి రాజ్యం. ఏలి పెట్టడానికి కాదు, వెళ్ళడానికి రాజ్యము. వెళ్ళడానికి రాజ్యం. నేనేమి ఏలి పెట్టడానికి. వెంకట బంగారు తగడులో వెంకట బంగారు డొగుటియలు రామలక్ష్మ కందనాలు. రామలక్ష్మ కందనాలు. రామలక్ష్మమ్మ కాదు, రామలక్ష్మణ కనజనాలు. రామలక్ష్మణ కందనాలు. కూర్చోని కుర్చీలు, కూకుండే కుర్చీలు. 6 మంది కొడుకులు. 6 మంది కొడుకులు. అది ఎవరికి? మాకేరా. 6 మంది కొడుకులు. అవునా? గవర్నమెంట్ ఎన్ని ప్రైవేట్ ఎన్ని స్వామి? అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా? నా 6 మంది కన్యాకుమారికి ఆధార్ కార్డు చేపించున్నారు కదా. ఆధార్ కార్డు ఉన్నాడు, వాడికి ఓటేసి హక్కు ఉంది. వాడు గవర్నమెంట్ లిస్ట్ లో ఉన్నాడు. అవును. ఆధార్ కార్డు లేనాడు వాడు ప్రైవేట్. అవును. అందరికి తినాలి అయిపోయింది అయ్యా. పెళ్లిళ్ళు అయిపోయింది అయ్యా. 6 మందికి పెళ్లి. 6 మంది కన్యాకుమారి రత్నాలు అయిందాయరా. ఉంది షష్టి. నీకు ఉంది. అట్లంటే ఏమిరా? షష్టి పూర్తి. అట్లంటే ఏమి? పెళ్ళాంకి మొగనికి చేస్తాను 60 ఏళ్ళకి. ఏడా బాత్రూమ్ లో కుక్కు పెట్టి మా ఊర్లో మనంతా చేసిరు 60 ఏళ్ళకి షష్టి పూర్తి. పెళ్ళాంకి మొగనికి బాత్రూమ్ లో కుక్కు పెట్టి బట్టలు అంతా తీసేసి పసుపు కుంకుమ అంతా పెట్టి కొనాక ముక్కుకి ముక్కు కుంగ పెట్టి పెట్టి కొట్టి. మహామంత్రి మరి సమయమున నాకు 6 మంది కొడుకు
6 మంది కొలాన్ని 7 అంతస్తుల హద్దల మేడ. యావత్ అద్దాల మేడ ఇదేనా ఈ అద్దాల మేడ అది 7 దాకా ఉంటుందో లేదు చూడు ఆమెకేమే ఈ అద్దాల మేడ స్వామి అవును అవును బాగుందప్పుడు నీ అద్దాల మహామంత్రి ఇంటి సమయమున ఇదే కాక అట్టి పాలు ఉన్నప్పుడు పట్టణమున ప్రజలంతా సుఖ క్షేమముగానే ఉన్నారే మరి. సరే సరే చెప్ప సుఖమేమున తండ్రి మరి మన పాల్గొండ పెట్టమరా ప్రజలంతా సుఖ క్షేమంగానే ఉన్నారే మీరా. మన పావుగడ్డ రాజ్యమే కాదప్ప అది అంగ వంగ లేపాల గోపాల 60 రాజు కూడా సుఖంగానే ఉన్నారు తండ్రి. మహామంత్రి మరి మన పాల్గొండ పెట్టమరా ప్రజలంతా సుఖ క్షేమంగానే ఉన్నారంటే చూడప్ప ఎంత బాగున్నారు నీ ప్రజలంతా. అది ఎంత చల్లగా కూకున్నారు చూడప్ప. అవురా బాగున్నారు అప్పటి ప్రజలంతా. మహామంత్రి ఇటువంటి ప్రజలంతా సుఖ క్షేమంగానే ఉన్నారంటే నా మనసులో కూడా సంతోషమే కదా. అవునప్ప నేను కొత్తగా గడిచిన కొలువు సావుడి కనక సింహాసనం కష్టంతో అలంకరించినావా కష్టంతో అలంకరించాలి కనక సింహాసనం కొలువు తీరప్ప. అలాగే మహామంత్రి ఆహా